మనలో ఎక్కువ శాతం మందికి పుస్తకాలు చదవటం మంచిగా అనిపిస్తుంది. ఎంతోమంది రకరకాల కథల్ని చదువుతూ ఉంటారు. అలా చదువుతూ ఉంటే మధ్యలో ఒకటి ఇలాంటి అధ్యాయం కూడా వస్తుంది. అది మన మనసుల్ని విరిచేస్తుంది, మనకు చాలా బాధ కలుగుతుంది. అయినా మనం ఆ కథ చివరి దాకా చదువుతాం. అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ బాధాకరమైన అధ్యాయం ఎందుకుందో, దానివల్ల ఏం పాఠం నేర్చుకున్నామో. అలాగే మనం మన లక్ష్యం దగ్గరికి కూడా చేరుకుంటాం. కానీ ఒకవేళ ఆ బాధాకరమైన అధ్యాయంలో ఆగిపోయి నేనిక చదవలేనని మీరు చెప్తే ఆ తరువాత ఏం జరగబోతుందో మీకు తెలియనే తెలియదు. మీ మనసు బాధతో నిండిపోతుంది. ప్రశ్నలు వస్తూనే ఉంటాయి, వాటికి మీకు జవాబులు దొరకవు. లక్ష్యం కూడా అర్థం కాదు. ఇదే విధంగా జీవితంలో కూడా ఒకవేళ ఇలాంటిది జరిగితే అది చాలా బాధాకరంగా ఉంటే, ఒక కష్టమైన అధ్యాయం ఈ జీవితంలోకి వస్తే మీరు ఆగిపోకండి. అది కేవలం మీ కథలో ఒక కష్టమైన బాధాకరమైన అధ్యాయం మాత్రమే. చివరిదాకా ఈ కథను సాగనివ్వండి. కష్టపడుతూ వెళ్ళండి. మీకే అర్థమైపోతుంది ఈ కష్టమైన పరిస్థితులు మీ జీవితంలోకి ఎందుకొచ్చాయో. మీరు దాని నుంచి పాఠం నేర్చుకుంటారు, అలాగే లక్ష్యాన్ని సాధించగలుగుతారు. రండి, నాతో ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.